ప్రొఫెసర్ నాగేశ్వర గారు గత 2 రోజులుగా కొన్ని టీవీ డిబేట్స్ లో టీడీపీ కార్యకర్తలు నన్ను బెదిరిస్తున్నారు, నన్ను బూతులు తిడుతున్నారు, కల్తీ నెయ్యిలో ఏదేదో కలిసి చెప్పమంటున్నారు, జంతు కొవ్వు ఉందని చెప్పమని చెప్తున్నారు, పంది కొవ్వు కలిపారని చెప్పమంటున్నారు అని చెప్పేసి ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. అట్లాగే ఆ టీడీపీ కార్యకర్తలు బూతులు తిడుతున్నారు. నేను ఈ విషయాన్ని నారా లోకేష్ కు మెసేజ్ పెట్టాను, నారా లోకేష్ స్పందించలేదు, నారా లోకేష్ టీమ్ కూడా మెసేజ్ పెట్టాను, స్పందించలేదు అనేసి ఆ విధంగా చెప్పుకుంటూ వచ్చాడు. కానీ నాగేశ్వర గారికి ఉన్న పేరు ఏమిటంటే, ఆంధ్రప్రదేశ్లో వైసీపీ పార్టీకి ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు నాగేశ్వర్ గారు మీడియాలో ఎంటర్ అవుతారు. ఆయన జర్నలిస్ట్ కాబట్టి మీడియాలో విస్తృతమైన పరిచయాలు ఉన్నాయి కాబట్టి వివిధ టీవీ డిబేట్స్ లోను, డిజిటల్ మీడియా డిబేట్స్ లోను పాల్గొనేసి వైసీపీని రక్షించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు అనేసి కూడా చెప్పుకుంటూ ఉంటారు. ఏదేమైనా కూడా తెలుగు రాష్ట్రాల్లో ఎంతో మంది అనలిస్టులు ఉండగా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారినే ఎందుకు టీడీపీ కార్యకర్తలు ఫోన్ చేసి బూతులు తిడుతూ ఉంటారు అనేది మొదటి ప్రశ్న. ఇంకొకటి, చాలా మంది అనలిస్టులు కానివ్వండి, టీవీ డిబేట్స్ లో పాల్గొనే వాళ్ళు, అది ఏ పార్టీ అయినా కూడా ఆ అనలిస్టులకు సంబంధించిన ఫోన్స్ ఏం చేస్తారంటే, వాళ్ళకు ఫోన్లు ఎవరికి లిఫ్ట్ చేస్తారంటే, ఆల్రెడీ వాళ్ళు ఎవరైతే సేవ్ చేసుకొని ఉన్నారో వారికి సంబంధించిన కాల్స్ వచ్చినా మాత్రం వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడతారు. అన్నౌన్ కాల్స్లకు రిప్లై ఇవ్వరు. ఒకవేళ అన్నౌన్ కాల్స్ ఏదైనా వాట్సాప్ మెసేజ్ ద్వారానో లేకపోతే మొబైల్ మెసేజ్ ద్వారానో ఏదైనా వస్తే కనుక దాంట్లో అది వాళ్ళకి అది నిజమనిపించి సముచితంగా ఉందనిపిస్తే వీళ్ళే కాల్ చేసి మాట్లాడుతుంటారు. కానీ నాగేశ్వర గారికి మాత్రము టీడీపీ కార్యకర్తలు మాత్రమే ఫోన్లు చేసి బూతులు తిట్టి ఆయన ఆ లడ్డూలో కల్తీ చేశారు, అది కల్తీ నెయ్యి కొవ్వు ఉంది అని చెప్పమని చెప్పేసి ఆయన్ని బూతులు తిడుతూ చెప్తుంటారని ఆయన చెప్పుకుంటూ వచ్చారు. ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఆ ఫోన్ చేసిన వ్యక్తి టీడీపీ కార్యకర్తని ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారికి ఎలా తెలుసు, ఎలా దాన్ని కన్ఫర్మ్ చేస్తారు? ఒక డిబేట్ లో కూర్చొని టీడీపీ కార్యకర్తలు నన్ను బూతులు తిడుతూ ఆ కొవ్వు ఉందని చెప్పమంటున్నారని ఎలా చెప్తారు, ఎలా కన్ఫర్మ్ చేశారు? ఆ ఫోన్ చేసిన వ్యక్తి టీడీపీ కార్యకర్తని గ్యారెంటీ ఏమిటి? అలాగే ఆ ఫోన్ చేసిన వ్యక్తి ఏదైనా ఇతర పార్టీకి సంబంధించిన వ్యక్తి ఉండవచ్చు, లేదా టీడీపీని చెడు చేయడానికి టీడీపీ పేరు వాడి ప్రొఫెసర్ గారిని బూతులు తిట్టి ఉండవచ్చు. ఏదేమైనా కూడా ఆ వ్యక్తి ఎవరో టీడీపీ అని చెప్పేస్తే అతను టీడీపీ కార్యకర్తగా క్లెయిమ్ చేస్తూ ఫిక్స్ చేసేస్తూ టీడీపీ కార్యకర్తలు ఈ విధంగా చేస్తున్నారని చెప్పేసి ప్రొఫెసర్ నాగేశ్వర గారు ఏదైతే ప్రకటించి నారా లోకేష్ కు నేను మెసేజ్ పెట్టాను, ఆ నంబర్ ఏదో అని కూడా చెప్పారు. ప్రొఫెసర్ నాగేశ్వర గారు ఒక సీనియర్ జర్నలిస్ట్, ఎంతో మందికి జర్నలిస్ట్ పాఠాలు చెప్పిన వాళ్ళు. ఏదైతే ఆ నంబర్ ఉందో ఆ నంబర్ను పోలీసు వాళ్లకు ఇవ్వాల్సిన బాధ్యత నాగేశ్వర గారి మీద ఉంది. ఆ ఫోన్ చేసిన వ్యక్తి ఎవరో నారా లోకేష్ తెలిసిన వ్యక్తి కాదు, అతను టీడీపీ కార్యకర్తని మనం కన్ఫర్మ్ చేయలేం. అది విచారణలో బయటపడాలంటే కనుక ప్రొఫెసర్ నాగేశ్వర గారు ఆ నంబర్ను సంబంధిత తెలంగాణ పోలీసులకు ఇచ్చి ఈ విధంగా నన్ను బూతులు తిడుతున్నారండి అన్నప్పుడు ఆ నంబర్ను ట్రేస్ అవుట్ చేసి అతన్ని విచారించి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత అసలు ఎవరు టీడీపీకి సంబంధించిన వ్యక్తి, వైసీపీకి సంబంధించిన వ్యక్తి, లేకపోతే జనసేనకు సంబంధించిన వ్యక్తి ఎవరు అనేది పట్టబోయినప్పుడు మాత్రమే అది కన్ఫర్మ్ గా ప్రొఫెసర్ నాగేశ్వర గారు టీడీపీ కార్యకర్తని స్పష్టం చేస్తే బాగుండేది. ఇక్కడ నారా లోకేష్ కు పంపించడం వల్ల ప్రాబ్లం సాల్వ్ కాదు. మళ్ళీ నారా లోకేష్ అనే వ్యక్తి మళ్ళీ పోలీసులకే ఇవ్వాలి, విచారించండి నేను. కాబట్టి ఫోన్ చేసిన వ్యక్తి టీడీపీ కార్యకర్తని గ్యారంటీ ఏమిటి? ఎందుకు ఆ డిబేట్స్ లో కూర్చున్నప్పుడు కన్ఫర్మేషన్ ఇస్తూ ప్రొఫెసర్ నాగేశ్వర గారు ఎందుకు ఆ విధంగా ప్రకటించేస్తున్నాడు? అతను నిర్ధారించుకోవాలి కదా, టీడీపీనా, వైసీపీనా, జనసేన అని చెప్పేసి పోలీసు విచారణలో బయటపడిన తర్వాత అప్పుడు మనం కన్ఫర్మేషన్ గా సోన్సో వ్యక్తి ఈ విధంగా బూతులు తిట్టు నాకు కాల్ చేశాడని చెప్పి చెప్పచ్చు. ఫోన్ చేసిన వ్యక్తులు ఎవరో, ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు, ఏ పార్టీ అని వాళ్ళు చెబుతున్నారు,
ఏ పార్టీని చెడు చేయాలని చెప్తున్నారో, లేదా వైసీపీకి సంబంధించి ఏదైతే ఇష్యూలు ఇబ్బందులు ఎదుర్కొంటుందో వైసీపీని రక్షించడానికి వైసీపీ నాయకుల కంటే టీడీపీ నాయకులకే ఎక్కువ బూతులు తిడుతుంటారు అని చెప్పేసి ప్రొఫెసర్ నాగేశ్వర గారు చెప్పారు. ఇక్కడ ఎందుకు మిమ్మల్నే తిడుతున్నారు అనేది కూడా ఒకసారి విశ్లేషించుకోవాలి. ఇతర ప్యానలిస్టులు ఉన్నారు, అనలిస్టులు ఉన్నారు, చాలా మంది ఉన్నారు, టీవీ డిబేట్స్ లో రెగ్యులర్ గా పార్టిసిపేట్ చేస్తుంటారు. కానీ వాళ్ళని ఎందుకు తిట్టడం లేదు, మీకే ఎందుకు కాల్స్ వస్తున్నాయని కూడా ఒక అనుమానం కలుగుతుంది. అంటే టీడీపీ వాళ్ళే, వైసీపీ వాళ్ళే కాదు టీడీపీ వాళ్ళు కూడా చెడ్డవాళ్ళని చెప్పే ఉద్దేశమా, వైసీపీ వాళ్ళే కాదు బూతులు మాట్లాడేది టీడీపీ వాళ్ళే ఎక్కువ మాట్లాడతారని చెప్పే ఉద్దేశమా అనేది నాగేశ్వర గారు క్లారిటీ ఇవ్వాలి.